హాయ్ హలో నమస్తే ఆల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మా దక్షిణి కృష్ణుని లెక్క తయారు చేయడానికైతే మా పిన్ని వాళ్ళు నిన్న నైట్ ఇవన్నీ తెప్పించారు. కాకపోతే ఇవేవి డెకోర్గా లేకుండా ప్లెయిన్గా ఉండే, సో మేమే కొంచెం డెకరేట్ చేసినాం అనమాట. దక్షబాబు అయితే ఇప్పుడు స్కూల్కి కృష్ణుని లాగా తయారైపోతాడు. స్నానం చేసుకుని అయితే రెడీ అయ్యి రాగానే గొలుసులు అవన్నీ బయట పెట్టినాం కాబట్టి అన్నీ తీసి ఆట ఆడుతున్నాడు. ఇక వానికైతే ఫస్ట్ పంచ కట్టేసినాం అనమాట, ధోతి. పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర వైట్ బొట్టు రెడ్ బొట్టు శీషన్ అయితే ఉంటుంది. సో నేను ఆ బొట్టు శీషలతోనైతే మా దక్షిణ అయితే రెడీ చేస్తున్నాను. వాడు ఇంతసేపు కూర్చోడో అనుకున్నాను. శ్రీకృష్ణుని లెక్కనే రెడీ కావాలంటే మస్తు సేపు కూర్చోవాలి, ఇక్కడ అంతా డిజైన్ చేస్తాను, సేమ్ కృష్ణుని లెక్క చేస్తున్నా అని చెప్తే సరే అని గమ్మున కూర్చుండు. మస్తు సేపు అయింది ఐబ్రోస్ పైన మొత్తం డిజైన్ చేయడానికి. ఇలా అయితే వచ్చింది. ఒక చున్నీ తీసుకొని టాప్ వేయకుండా ఇలా చున్నీతో ఫ్రంట్ పార్ట్ కవర్ చేసి ఇక జ్యువెలరీస్ అయితే అన్నీ వేస్తున్నాము. వాడు కమ్మలు వేసుకోగానే హెడ్ ఇలా ఊపి నాకు కమ్మలు వచ్చేసినాయి ఇప్పుడు అని చాలా ఎగ్జైట్ అవుతుండు. ఇలా కృష్ణుని లెక్క రెడీ అవ్వాలంటే దక్షకి చాలా ఇష్టము. అందుకే ఓపిక్గా కూర్చొని మరీ రెడీ అవుతుండు దక్షు. దక్ష బాబు అలియాస్ శ్రీకృష్ణ ఇప్పుడు. సో వానికి ఎవరు దిష్టి తగలొద్దని అయితే 2 కాళ్ళకి కాటుక పెట్టేశాను. ఇంకా నాకు తెలిసిన మట్టుకి ఇంకేడ దిష్టి తగలొద్దని కాటుక పెడతారో అక్కడ కూడా పెట్టేశాను నేను కాటుక. సౌండ్ వచ్చింది. నువ్వే అన్నావా? అక్కడ లిప్స్టిక్ అంతా పాడు, లిప్స్టిక్ అంతా పాడు మొత్తం నీ కాళ్ళకి రుద్దేస్తుంది. ఫైనలీ దక్ష రెడీ. ఇప్పుడు నేను ఫోటోషూట్ చేయడానికి ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. అక్కడ వాటి ఫొటోస్కి స్టిల్స్ సరిగ్గా ఇస్తలేడని ఇక్కడ మా ఇంట్లోకి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఫోటో దిగురా అంటే ఇక్కడ కూడా అట్లనే సతాయిస్తుండు. ఎనీ హౌ అన్ని క్లిప్స్లలో ఫ్యూ క్లిప్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. Now it's time to go school.
సో అందరికి బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు దక్ష. వెళ్ళగానే టీచర్స్తో కలిసి ఫోటో దిగారు. కృష్ణ బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు నిలబడి ఫోటో దిగకపోతే ఎలా, సో కృష్ణ కూడా అక్కడ నిలబడి ఒక 2 క్లిప్స్ దిగి దాని తర్వాత క్లాస్లో చూస్తే ఎంతో క్యూట్గా ఉన్నారు చిన్ని చిన్ని గోపికలు, చిన్ని చిన్ని కిట్టయ్యలు. సో ఇక దక్ష ఒక్కడే దిగితే బాగోదు కదా, కృష్ణుని పక్కన రాధ కూడా ఉండాలి కాబట్టి సో రాధ కూడా క్లాస్లో నుంచి వచ్చేసింది దక్ష పక్కన ఫోటో దిగడానికి. ఇలానైతే దక్ష స్కూల్లో సెలబ్రేషన్ అయితే జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దక్ష స్కూల్ నుంచి వచ్చేసింది కానీ వాడి మేకప్ ఇంకా పోలేదు, అలానే ఉంది.